హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి. తమ్నేల్ చూసారు కదా. దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై పెంచలకోన ట్రిప్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఇక్కడ పెంచలకోనలో ఒక టెంపుల్ గురించి అయితే తెలియదు అనమాట, ఎవరికి తెలియదు. అది నేనైతే ఈ వ్లాగ్లో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేసేయండి. ఇంక వ్లాగ్ వెళ్ళిపోతే ఇదైతే ఎంట్రన్స్ అనమాట. నేనైతే పెంచలకోనకి ఫస్ట్ టైం విజిట్ చేశాను రథసప్తమి రోజు. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఇదంతా ఎంట్రన్స్ అనమాట, నడుచుకుంటూ వెళ్ళాలి. మనం వెళ్ళే మధ్యలో షాప్స్ అవన్నీ ముందే వచ్చేస్తాయి అనమాట. చూస్తున్నారు కదా, ఫైనల్గా టెంపుల్ అయితే వచ్చేసింది. ఓం లక్ష్మీ నరసింహస్వామి నమక. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను స్వామివారి టెంపుల్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలుకి చాలా పెద్ద టెంపుల్ అనమాట. 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెళ్ళంగానే ముందు మనమైతే నరసింహస్వామి దర్శనం చేసుకుంటాము. ఇక్కడైతే లాస్ట్ టెంపుల్ లోపల ధ్వజస్తంభం అనమాట. ఇది టెంపుల్ ఇన్సైడ్ అనమాట. చూస్తున్నారు కదా గోపురము అవి ఎంత బాగుందో. అది ఫెస్టివల్ కాబట్టి డెకరేషన్ చేశారు, మరి ఎప్పుడు అలా ఉంటుందో నాకు తెలీదు. అలాగే టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఇది టెంకాయలు కొట్టే ప్లేస్ అనమాట. కృష్ణుడి బొమ్మతో భలే పెట్టారనమాట. నాకు బాగా నచ్చింది. ఇక్కడ కృష్ణుడి విగ్రహాలు అయితే చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అమ్మవారి టెంపుల్ని దర్శనం చేసుకుందామని చూస్తున్నారు కదా. ఇక్కడైతే కోనేరు అనమాట, జూమ్ చేసాం కదా, అక్కడ కోనేరు ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారిని టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తే అక్కడ క్లోజ్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారా రాళ్ళు పెడుతున్నారనమాట. ఇంకా 7 రాళ్ళు అలా పెడితే మీ కోరిక తీరుతుందేమో. నేనైతే పెట్టలేదనమాట. ఇంకా మేము లేట్గా వెళ్ళాము, టైం అయితే అయిపోతుందని ఫాస్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అమ్మవారి టెంపుల్ క్లోజ్లో ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ 3కి అలా వెళ్ళాము. సో ఇంకా ఇక్కడ నందనవనం అనే ప్లేస్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక మినీ సైజ్ పార్క్ లాగా చేశారనమాట, నందనవనం లాగా. కృష్ణుడి ఫోటోకి బాగా డెకరేషన్ చేసి చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. అసలు గ్రీనరీకి ఇక్కడంతా ఫ్లవర్స్ అలా బాగా నాటుతున్నారనమాట, పెంచుతున్నారు. దేవుడికి ఈ ఫ్లవర్స్తోనే బాగా అలంకరిస్తారంట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి మా ఫ్రెండ్స్ చెప్తుంటే నేను వింటూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి ఫొటోస్ అయితే దిగేసి ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అమ్మవారికి ఇంకా 4 అలా అయిందనమాట. మేము ఇంక నందనవనంలోనే ఒక ½ అన్ అవర్ అలా అయితే స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారిని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది అసలుకి. ఫేస్ అయితే నాకైతే 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాను నేను, అంత బాగుందనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మేము ఫొటోస్ దిగేటప్పుడు ఫ్లూట్ సింబల్ రావట్లేదు వాళ్ళకి ఫొటోస్కి పోజ్ ఇవ్వడానికి. సో అదొక కామెడీ అనమాట. ఇంకా ఆ రోజే రథసప్తమి కావడంతో స్వామివారికి కళ్యాణం అయితే చేస్తున్నారనమాట. వాహనం పైన గరుడ వాహనము అలా 7 వాహనాలు ఎన్నో ఉంటాయంట, నాకు పెద్దగా ఐడియా లేదు. అది కూడా చూసుకున్నాం అనమాట ఆ రోజు మేము. ఇక్కడ స్వామివారిని ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అభిషేకము కోనేరులో ముంచడానికి, స్నానం చేయడానికని వెళ్తున్నారనమాట. ఇంకా జనాలందరూ స్వామివారానికి వెళ్తున్నారు. ఇంకా కృష్ణుడి విగ్రహాలు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి అసలుకి. ఇక్కడ ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారిని దర్శించుకొని రాములవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఆపోజిట్లో రాములవారి టెంపుల్ కూడా ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని వచ్చేసరికి ఇక్కడ స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారనమాట. ఆ రోజు మేబీ 5 o'clockకి అలా అయితే స్వామివారిని ఊరేగిస్తున్నారు. సో చూస్తున్నారు కదా అసలుకి ఎంత బాగున్నారో స్వామివారు అయితే. చాలా అంటే చాలా బాగుంది, 2 కళ్ళు సరిపోలేదు. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను పెంచలకోనని విజిట్ చేసినా కూడా చాలా బాగా దర్శనం జరిగింది. అయితే మేము లేటుగా వెళ్ళటం వల్ల ఇంకా మళ్ళీ మాకు బస్ టైం అయిపోతుందని చెప్పి వాటర్ ఫాల్స్ అయితే మిస్ అయ్యాము. అదే కొంచెం సాడ్ అనమాట. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ అయితే చూస్తాము. ఇంకా ఇక్కడ స్వామివారిని ఊరేగించిన తర్వాత చూస్తున్నారు కదా, ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత బస్సులు అయితే నిలబడతాయి కదా, దానికి ఆపోజిట్ రూట్లో ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంది. ఇది చాలా మందికి తెలియదంట. అయితే మేము దర్శనం ఫొటోస్కి అయితే బాగుంది. దర్శనం చేసుకుందాం అనే లోపు మాకు బస్ టైం అయిపోయింది. ఇంకా సో మేము రిటర్న్ అయిపోయాము, దర్శనం అయితే చేసుకోలేదు. ఇది ఒకటే మిస్ అయ్యాము. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో టెంపుల్ అయితే. అమ్మవారి దర్శనం మిస్ అయ్యాము, అలాగే వాటర్ ఫాల్స్ మిస్ అయ్యాము. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.